మేమేం చేయాలక్క? నీ గనక నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలంటే ఈ ఊరు జాతర జరిపించు. జాతర రోజు మీ పెళ్లి జరిపిస్తాను. అప్పుడు గాని మిమ్మల్ని నేను నమ్మను. జాతర మీన్స్ వాట్? దీనికంతా మీరు ఒప్పుకోకండి. మీతో నా పెళ్లి చేయడం మా అమ్మకు అసలు ఇష్టం లేదు. అందుకే జాతర జరిపించమని సవాల్ చేస్తోంది. కుస్మి, ఎందుకంత టెన్షన్? జాతర జరిపించడం ఈజీయే కదా. కావాలంటే రేపే ఎడం చేత్తో రథాన్ని లాగి కుడి చేత్తో జాతరను జరిపిస్తాం. Yes. అదలా కాదండి. ఇక్కడున్న వేల కర్రల్ని పట్టుకోవడానికి వేల మంది జనాలు రావాలి. ఈ ఊరు వీధులు నిండిపోయేలా వలస వెళ్లిన వేలాది మంది రావాలి ఈ ఊరికి. అంతుందా? అవును, చాలా మంది ఊరిడిసి వెళ్ళిపోయారు. నీళ్లు లేని ఈ ఊరికి ఎవరు తిరిగి రావడం లేదు. ఈ ఊళ్ళో ఈ తాగుబోతోళ్ళు తప్ప ఇంకెవరు లేరు. అవునయ్యా, వీళ్ళంతా రథాన్ని లాగలేరు. చాలా మంది కావాలా. అయితే ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయిన వాళ్ళందరూ తిరిగి వస్తే జాతర జరిగిద్దా? అందువల్లే ఇన్నాళ్ళు ఈ ఊర్లో జాతర జరగలేదు. మీరేం చేస్తారో చెయ్యండి. ఇక్కడ ఆలోచిస్తున్నాం కదా. షడప్. అంతమంది నీడకు రప్పించే మొక్కలా ఇవి. ఒకవేళ వచ్చిన వాళ్ళని తరిమేస్తాగా. నిన్ను కొట్టి తరివేయడానికి నా కొడుకులు చాలరా. రప్పిస్తారా 1000 మందిని కాదు, 1,00,000 మందిని రప్పించి ఊరు కళకళకళలాడేలాగా